హాయ్, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ శంకరి. సైలెంట్గా వస్తారు, ఒక మంచి సినిమా ఇచ్చేలు అలా వెళ్ళి ఇలా వస్తారు. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఎవరి గురించి దేని గురించి చెప్పబోతున్నాను. ఎస్, మీరు అనుకున్నట్లు నేను న్యాచురల్ స్టార్ నాని గారితో, అదేవిధంగా బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక మోహన్ గారితో స్పెషల్ చిట్చాట్తో వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, సరిపోదా శనివారం గురించి మరిన్ని సరిపోయే ముచ్చట్లతో వచ్చేసాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మూవీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో నాని గారు, హలో ప్రియాంక మోహన్ గారు. ఎస్, 31st మూవీ కదా ఇది. ఎస్, ఫస్ట్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎట్లయితే టెన్షన్గా ఫీల్ అయ్యారో ఇప్పుడు కూడా అదే ఫీల్ అవుతున్నా, లేకపోతే ఆ టెన్షన్ ఆ ప్రెషర్ను కూడా కూల్గా న్యాచురల్గానే హ్యాండిల్ చేస్తారా? టెన్షన్ అంటాం కంటే ఎక్సైట్మెంట్ అండి, అదొక రకమైన ఎక్సైట్మెంట్. ఆ ఎక్సైట్మెంట్ వల్ల వచ్చే ఒక రెస్ట్లెస్నెస్ ఉంటుంది. బట్ ఫస్ట్ మూవీ కంటే యాక్చువల్లీ ఇప్పుడు పెరిగింది, ఇంకా టెన్షన్ పెరిగింది. ఫస్ట్ మూవీకి పెద్ద బాధ్యత ఏం లేదు, ఇప్పుడు సినిమాకి బాధ్యత పెరుగుతూ వచ్చింది కాబట్టి. అండ్ ఇంకా ఇప్పుడు ఫస్ట్ మూవీకి ఒక ఇష్టం ఉంటుంది, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా అది నరాల్లోకి వెళ్ళిపోయింది కదా, కంప్లీట్గా యాక్టర్గా ఏమంటారు, ఆ ప్యాషన్ కూడా సినిమా పట్ల చాలా పెరిగిపోయింది సినిమాకి. సో రిలీజ్ ముందు ఏంటంటే ఈ ప్రమోషన్స్ ఈ టైంలో జనరల్గా టెన్షన్ అంటాం కాదు, కానీ ఒక తెలియని బటర్ఫ్లైస్, ఒక చిన్న రెస్ట్లెస్ ఫీలింగ్ ఉంటుంది ఆ రిలీజ్ డేట్ టైం వరకు. అదే దీనికి కూడా సరిపోదా కూడా ఉంది. ఎస్, సరిపోదా శనివారం. ఈ మూవీ టైటిల్ వినగానే అబ్బా చాలా రోజుల తర్వాత మంచి తెలుగు పదాలు పడ్డాయి అని అనిపించింది. అంటే మీ మూవీస్ చాలా వరకు తెలుగు టైటిల్సే ఉంటాయి, కానీ అసలు దేనికి సరిపోదా ఏంటి ఒక వైవిధ్యమైన టైటిల్ లాగా అనిపించింది. అసలు ముందు టైటిల్ గురించి వివేక్స్ సిగ్నేచర్ స్టైల్ అది. అండ్ తనకి పర్టికులర్గా మీరు కొంచెం వివేకాత్రి సినిమాలు చూస్తే కొంచెం తెలుగుదనం మామూలుగా బయట మనం సినిమాలో చూస్తే దానికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ తన పేర్లు కూడా మీరు అంటే సుందరానికి కూడా ఒక ప్రాపర్ ఒక తెలుగు పేరు, ఒక చిన్న క్వశ్చన్ మార్క్ లాంటి వైపు ఉంది. ఇది కూడా సరిపోదా శనివారం కూడా ఒక రకమైన క్వశ్చన్ మార్కే. అండ్ అదే మీ టైటిల్ గురించి అడిగారు కాబట్టి సరిపోదా శనివారం ఈజ్ బికాస్ శనివారం అది వాడి రోజు. వాడికి అందరికీ ఇప్పుడు సినిమాలో ఉన్న విలన్కి 7 రోజులు ఉంటే హీరోకి ఒక్కరోజే ఉంది. సో ఆ హీరోకి ఒక్కరోజు సరిపోదా అన్నది బేసిక్గా. ఓకే, ఇప్పుడు వరకు మీ మూవీస్ చూస్తూ వస్తే ఒక మాస్, ఒక క్లాస్, ఒక మాస్, ఒక క్లాస్. అంటే దసరా మొన్న రీసెంట్ మూవీస్ గురించి మాట్లాడితే దసరా, హాయ్ నాన్న, మళ్ళీ ఇప్పుడు సరిపోదా శనివారం. అంటే చూస్తుంటే ట్రైలర్ చూస్తే మంచి యాక్షన్ కనిపిస్తుంది, సో ఇక్కడ చూస్తే చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. దీంట్లో మాస్ అండ్ క్లాస్ రెండు కనిపిస్తున్నాయి. అలా అనుకోని ప్లాన్ ప్రకారం అట్లా వచ్చిందా, లేకపోతే అనుకోకుండా అట్లా వచ్చింది అంటారా? నేను మాస్ క్లాస్లా చూడండి, నేను వేరే జానర్గా చూస్తాను. అండ్ నేను సినిమాలు చేసేటప్పుడు ఒక మాస్ ఒక క్లాస్ అంటున్నారు కదా, మీరు అలా చేద్దామని ఎప్పుడు అనుకోలేదు. నేను ఒక చేసిన జానర్ మీద నేను అంత ఎక్కువసేపు హోల్డ్ చేయలేను. అంటే నాకు ఆ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఒక 8-9 months పనిచేస్తుంటాం కాబట్టి కొత్తది ఏదో చేయాలని ఒక ప్రయత్నం అంతే. సో ఒక జానర్ షిఫ్ట్ అవుదాం అనుకుంటాను, కానీ అది మాసా క్లాసా అని అసలు ఎప్పుడు ఆలోచించలేదు. సో అలాగే సరిపోదా శనివారం ఎప్పుడైతే విన్నానో చాలా ఎక్సైటింగ్గా ఈ జానర్ నేను ఎప్పుడు చేయలేదు అనిపించింది అండ్ చేయడం జరిగింది. ప్రియాంక మోహన్ గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఎస్, సూపర్. ఎస్, నాని గారితో ఇది సెకండ్ మూవీ కదా, అండ్ సెకండ్ మూవీ ఆల్సో ఈజ్ ఇట్ తెలుగు మూవీ మీరు యాక్ట్ చేసింది? అవును, గ్యాంగ్ లీడర్ అండ్ ఇది అంతే. సెకండ్ మూవీ అండ్ నాని గారితో కూడా సెకండ్ అదనమాట. ఇది ఒక లక్కీ ఫ్యాక్టర్ లాగా కనిపిస్తుంది. స్టార్ట్ అయింది బట్ రిలీజ్ అవుతున్నది సెకండ్ మూవీ. ఇది ఒక లక్కీ ఫ్యాక్టర్ లాగా కనిపిస్తుంది. అలా ఏం లేదు, ఈజ్ మై ఫస్ట్ ఫిలిం హీరో. నేను ఫస్ట్ టైం తెలుగులో he launched me in his film, so I mean like he introduced me to cinema, so he's very special. And ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫిలిం సరిపోదా శనివారంతో me being part of this film and again joining hands with Nani is very very special. Yes, చాలా కంఫర్ట్ అయి ఉండుంటారు ఈవెన్ లొకేషన్ లో కూడా. సెకండ్ మూవీ అంటే కొంచెం భయపడుతూ ఉంటారు మామూలుగా హీరోయిన్స్. సో మీకు ఇది నా సెకండ్ ఫిల్మ్ కాదు,
తనకి సెకండ్ కాదు కదండి, తను చాలా ఫిల్మ్స్ చేశారు తమిళ. నేను దిస్ ఇస్ మై 9th ఫిల్మ్. 9th ఫిల్మ్. ఓకే ఓకే. తెలుగులో సెకండ్ ఫిల్మ్, సెకండ్ రిలీజ్. సెకండ్ రిలీజ్. ఓకే ఓకే. ఎలా ఉండబోతుంది మీ రోల్? మా నా పేరు చారులత, ఇట్స్ రిటన్ దేర్. చారు అని పిలవచ్చు. సో చారు ఇస్ వెరీ వెరీ నైవ్, చాలా ఇంకొక పేరు కూడా ఇన్నోసెంట్. ఉంది, బట్ అది మీరు సినిమాలో సినిమాలో చూస్తారు. సో వెరీ ఇన్నోసెంట్. మీరు కాస్ట్యూమ్ వేసుకున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ లైక్ అ వెరీ సీరియస్ కాప్. ఐఎమ్ వెరీ వెరీ పాపం వెరీ లైక్ ఇన్నోసెంట్ కాప్. ఎస్, మిమ్మల్ని చూస్తే అదే అనిపించింది, క్యూట్ గా ఉన్నారు, పోలీసు యాక్షన్ అని అనిపించింది. డోంట్ ఎక్స్పెక్ట్ పాత కాప్ సినిమాలో విజయశాంతి గారు లాగా లేదు. ఇట్స్ వెరీ న్యాచురల్, వెరీ ఇన్నోసెంట్. అప్పుడే కొత్తగా డ్యూటీలో చేరిన యా ఆస్పైరింగ్ కాప్, బట్ యా. మీది దీంట్లో ఫుల్ లెంత్ యాక్షన్ అని విన్నట్లు ఉన్నాను, లేకపోతే కొత్తగా ఏమైనా డిజైన్ చేశారా గతంలో చేసిన యాక్షన్ మూవీకి దీనికి? డెఫినెట్ చేస్తాం కదండి, ఆబ్వియస్లీ కొత్త ఫిల్మ్, కొత్త సెటప్, కొత్త జానర్. ఫుల్ లెంత్ యాక్షన్ అన్నది నాకు ఆ వర్డ్ మీనింగే నాకు కంప్లీట్గా తెలియదండి. ఎందుకంటే ఏ సినిమాలో అయినా సరే ఒక డ్రామా ఇస్ వాట్ ఈస్ ద మోస్ట్ అనమాట. ఆ డ్రామాలో భాగంగా యాక్షన్ వస్తుంది తప్పితే ఇప్పుడు నేను జస్ట్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నిలబడి ఫైట్ చేస్తుంటే అది మీకు నచ్చదు అండ్ దానికి లాజిక్ కూడా ఉండదు బేసిక్గా. సో ఇట్స్ అన్ యాక్షన్ జానర్ ఫర్ షూర్. ఫుల్ లెంత్ యాక్షన్ కాదా అన్నది మీరు సినిమా చూసి మీరు డిసైడ్ చేయండి. సినిమా నా దృష్టిలో యాక్షన్ అనేది కేవలం యూనో యాక్షన్ ఎపిసోడ్స్ ఫైట్స్కు సంబంధించింది మాత్రమే కాదు. యాక్షన్ అన్నది మూడ్ కూడా. జనరలీ ఒక సీన్లో అక్కడ ఏ ఫైట్ ఏమి లేకపోయినా సరే సమ్టైమ్స్ ఇట్స్ అన్ యాక్షన్ సీన్ బికాస్ ఆఫ్ ద మూడ్ ఇట్ ఈస్ క్యారింగ్. సో దట్ వే సరిపోదా శనివారం ఈజ్ అన్ అబ్సల్యూట్ యాక్షన్ ఫిల్మ్ విత్ అ వెరీ వెరీ క్యూట్ లవ్ స్టోరీ. అసలు మీకు స్క్రిప్ట్ విషయంలో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే వెన్నతో పెట్టిన విద్య, చూసింగ్ విషయంలో వెన్నతో పెట్టిన విద్య అని అనిపిస్తుంది. నానిగారు మూవీ వచ్చిందంటే మినిమం పక్కా హిట్. వెన్నతో పెట్టిన లైక్ విత్ ఫ్రమ్ చైల్డ్హుడ్ only it like they taught me this craft of choosing. Okay మినిమం హిట్, పక్కా హిట్. మినిమం హిట్ ఉంటుంది. అదేవిధంగా మీ ట్రాక్ రికార్డు నేను చూస్తే మామూలుగా హీరోలో ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో చూస్తూ ఉంటాం. కానీ ప్రతి సంవత్సరం ఒక మూవీ పడుతూనే ఉంది. అసలు ఎలా ప్లాన్ చేస్తారు, ఏమి అసలు హాయ్ నాన్న ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి మేము ఇంతవరకు బయటకే రాలేదు, మొన్నే చూసాము అనిపించింది, మళ్ళీ కొత్త సినిమా. అసలు ఎలా ప్లాన్ చేస్తారు? పెద్ద కష్టమేం కాదు అంటే నాకు చాలా ఇష్టమైన పని అండి ఇది. అండ్ ఇంత ప్రేమ దొరుకుతుంది అందరి ప్రేక్షకుల దగ్గర నుంచి. నాకు అది ఇది తప్పితే ఇంకేం చేయాలో తెలియదు. అలా అని చెప్పి నేనేం పెద్ద ఫాస్ట్గా ఏం చేయాలి, చాలా నార్మల్ పేస్లో చేస్తాను. సో ఇంకా మిగతా ఎవరికైనా యాక్టర్స్ వాళ్ళకి బ్రేక్ ఎక్కువ వచ్చిందంటే అది వాళ్ళ కారణాల వల్ల ఉండొచ్చు. నేనైతే చాలా నార్మల్ పేస్లో చాలా వర్క్ ఎంజాయ్ చేస్తూ సినిమాలు చేస్తున్నాను. సో నేనేమి one movie at a time కదా, it's not like రెండు మూవీ ఒక సినిమా వన్ మూవీ ఎట్ ఎ టైం చేస్తాను. ఒక మూవీ అయిన తర్వాత ఇంకో మూవీ స్టార్ట్ చేస్తాను. ఏదైతే మూవీ చేస్తానో అందులో ఫుల్ టైం స్పెండ్ చేస్తాను, నా టైం నేను తీసుకుంటాను. సో నేనేమి పెద్ద ప్లానింగ్ ఫాస్ట్గా చేయటమో కాదు, మేబీ మిగతా వాళ్ళకి ఎక్కువ బ్రేక్స్ తీసుకుంటున్నారేమో, కానీ ఐ ఫీల్ ఇట్స్ అ డీసెంట్ పేస్ ఉంది. ఐ ఫీల్ యాక్చువల్లీ ఐ కెన్ డూ బెటర్, బట్ ఇట్స్ ఓకే, ఐఎమ్ లైకింగ్ దిస్ స్పేస్. మీకు ఇది ఒక్క పనే వచ్చు అంటున్నారు, అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. సో వివేక్ ఆత్రేయ గారితో ఇది సెకండ్ మూవీ. అంటే మీ పర్సనల్ కేర్ కూడా ఎక్కువగా తీసుకుంటారు అని అనిపిస్తుంది. అంటే మీ ఒక మూవీకి సంబంధం లేకుండా డిఫరెంట్ జోనర్స్ ఎప్పుడు ఆడియన్స్ అభిరుచి తగ్గట్లు మూవీస్ తీసుకుంటూ వెళ్ళిపోతారు. ఎట్లా అనిపించింది ఆ వర్కింగ్ స్టైల్ వివేక్ ఆత్రేయ గారిది ఏంటి? ఆయన చాలా కష్టపడతారు. ఏది ఒక డైరెక్టర్ అనే వాళ్ళు చాలా వాళ్ళకి నచ్చింది అవుట్పుట్ కోసం చాలా కష్టపడతారు. సో ఆయన వర్కింగ్ స్టైల్ గురించి చెప్పండి. వివేక్ది చాలా యూనిక్ కైండ్ ఆఫ్ రైటింగ్ అండి. ఫస్ట్ ఐ థింక్ వర్కింగ్ స్టైల్ అనేది అంతా మన థాట్స్ బట్టి ఉంటుంది బేసిక్లీ. సో తన జస్ట్ థాట్ ప్రాసెసే చాలా యూనిక్ అండి. జస్ట్ టైటిల్స్ మాత్రమే కాదు, జస్ట్ తన ఐడియాస్ కానీ లేదంటే తను డీల్ చేసే విధానం కానీ చాలా యూనిక్గా ప్లాన్ చేస్తాడు. అండ్ మనిషి కూడా చాలా మంచోడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అండ్ తను జనరల్గా నాకు బాగా నచ్చే ఒక క్వాలిటీ ఏంటంటే వివేక్లో డైరెక్టర్గా లొకేషన్లో కానీ నేను ఎక్కడైనా సరే ఈ రోజు దాకా నేను బాగా నోటీస్ చేసింది అందరిది వింటాడు.
ఫస్ట్ నేను ఇప్పుడు నాని హీరో అనో లేదంటే ప్రియాంక హీరోయిన్ అనో కాదు, తన అసిస్టెంట్ డైరెక్టర్స్లో లాస్ట్ ఏడీ కూడా ఒక అడ్వైస్ ఇస్తే అందరిది వింటాడు. హీ విల్ నో వాట్ టు డూ విత్ ఇట్. అంటే తన సినిమాకి ఏం కావాలో తనకు బాగా తెలుసు, కానీ ఎవరిని కూడా నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టు ఎవరిని ట్రీట్ చేయడు సెట్లో. అందరి మాట వింటాడు, అందరి ఒపీనియన్స్ వింటాడు. ఈ ఒపీనియన్లో నిజంగా స్ట్రెంగ్త్ ఉందా, ఇది నిజమేనా, దీన్ని మనం అప్లై చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన ఇస్తాడు. అలాంటి ఒక పేషెన్స్ అండర్స్టాండింగ్ ఉండటం చాలా ఇంపార్టెంట్ డైరెక్టర్స్కి ఐ ఫీల్. ఎందుకంటే డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఏది బాగుంది ఏది బాగాలేదని డిసైడ్ చేసుకోగలగడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అలాంటిది డిసైడ్ చేసుకోవాల్సినప్పుడు ముందు వినటం అనే క్వాలిటీ ఉండాలి. లిసనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ. అండ్ ఐ థింక్ వివేక్కి నేను ఎవరిలోనూ చూడనంత పేషెన్స్ ఉంది ఆ విషయంలో. అండ్ ఐ థింక్ దట్స్ హిస్ బెస్ట్ క్వాలిటీ. ఎస్. వివేక్ గారితో మీది సెకండ్ మూవీ కదా, అంటే సుందరానికి ఫస్ట్ మూవీ. అండ్ మామూలుగా ఎవరైనా ఒక డైరెక్టర్కి కామెడీ యాంగిల్లో లేకపోతే ఒక యాక్షన్ జోనర్ ఎంచుకుంటే దాంట్లో కనుక సక్సెస్ అయితే ఆ ట్రాక్ నుంచి పక్కకు రావడానికి కొంచెం ఆలోచిస్తారు. ఇప్పుడు వరకు వివేక్ ఆత్రేయ గారు మూవీస్ చూస్తే కామెడీ టచ్ ఉన్న మూవీస్, నేను బ్రోచేవారు అవ్వచ్చు, అదే మీ మూవీ కానీ ఇప్పుడు యాక్షన్. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు అంటే ఏం చెప్తారు? బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదండి. బ్యాలెన్స్ రాకపోతే బ్యాలెన్స్ చేయాలి. వీడు చెలరిగిపోయాడు, ఈసారి రెచ్చిపోయాడు. బేసిక్లీ వచ్చింది బ్యాలెన్స్ చేయాల్సిన. ఇప్పుడు ఎలా నాకు వచ్చింది అదే, నాకు ఇది తీయటం రాదే అనుకుంటే బ్యాలెన్స్ చేయాలి. సరిపోతే శనివారం చూసిన తర్వాత మీరు అసలు వివేక్ యాక్షన్ ఫిల్మ్సే కదా చేయాలి, అవి ఎందుకు చేస్తున్నాడు అంటారు. సో ఇన్ని రోజులు బ్యాలెన్స్ చేస్తున్నాడేమో, సరిపోతే శనివారం బ్యాలెన్స్ కాదు, ఇది విజృంభించాడు. రైట్. ప్రియాంక గారు, మీ రోల్స్లో ఏమన్నా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయా? సర్ప్రైజ్ ఉన్నాయి. ఒకటి అలా ఇసిరేరా మాకు. సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది? మీరు మూవీ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ ఉంటాయి, ఓన్లీ 1. 29th వరకు ఆగాలంటే ఆ క్యూరియాసిటీతో చచ్చిపోతున్నాం కదా. 29th ఎలా వచ్చేస్తుంది, సో మీరేం చెప్తారు డైరెక్టర్ గారి నుంచి ఒక మాటలు? అదే సేమ్ నాని చెప్పినట్టు, I mean, I've always been a big fan of Vivek's writing, and a very unique sense of humor undi, very unique sense of script sense undi. So I was very happy that I got a call from Vivek sir, and then first narration vinnappudu nunche naaku chaala nachindi, and then few minutes through the film I was like, yeah, I'm doing this film. So I was so happy. And spot lo kuda is just like okka roju kuda nenu I didn't see him getting tensed or lekapothe angry, anta calm ga anta quiet ga. Is just only ade movie cinema ante, he just only knows cinema. And I'm happy that nenu Vivek gar tho Nani gar tho, yeah, me being part of Saripoda is very special. Yeah. ఇది పాన్ ఇండియా మూవీ కదా సార్, ఏ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది? దిస్ ఇస్ మెయిన్లీ మేము తమిళ్ అండ్ తెలుగు ఫోకస్ చేస్తున్నామండి. సూర్య గారు కూడా ఉన్నారు కాబట్టి తమిళ్ కూడా బిగ్ అడ్వాంటేజ్, ప్రియాంక కూడా ఉంది కాబట్టి. అండ్ మలయాళం అండ్ కన్నడ ఆల్సో వీల్ హ్యావ్ రిలీజెస్. హిందీ వీఆర్ నాట్ యెట్, అంటే హిందీ మేము వీ హ్యావ్ ఆర్ డబ్ వర్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అండ్ చాలా క్వాలిటీగా అన్నీ చేయించాం. అన్ని లాంగ్వేజెస్లో ఉంటుంది, రేపు అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది, రేపు ఫ్యూచర్లో ఓటీటీలో వచ్చినప్పుడు. కానీ హిందీ మెద్ద రిలీజ్ ఉండకపోవచ్చు. ఎస్జే సూర్య గారిని మీరే చూస్ చేశారని విన్నాను, నిజమేనా సార్? నో అండి, చూస్ చేయడం అలా ఏం లేదు. నేను వివేక్ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ దయ అన్న క్యారెక్టర్కి ఎవరు బాగుంటారు అన్నప్పుడు ఇద్దరిది, మా ఇద్దరిదే కాదు. ఐ థింక్ ఈ మూవీనే చూస్ చేసుకోండి. I think this movie chose movie chose Surya sir, movie chose Priyanka. సో ఈ కథ వెతుక్కొని వచ్చింది మా అందరినీ. మేమందరం కూడా ఇమీడియట్గా దయ ఎవరు అంటే అందరూ ఎస్జే సూర్య గారు అయితే బాగుంటుంది అనుకున్నాం. అండ్ ఇమీడియట్గా ఆయన. అండ్ మా చారుకి ఇంకా వీ డిడ్ంట్ హ్యావ్ అన్ ఆప్షన్ ఆల్సో, వీ వర్ ఆల్ వెరీ షూర్ ప్రియాంక. వీ వర్ హ్యాపీ దట్ షీ అగ్రీడ్ అండ్ షీ లవ్ ద స్క్రిప్ట్ టు. సో యా, ఐ థింక్ నేను ఎప్పుడు అంటుంటాను, రిలీజ్ డేట్స్ విషయం కూడా చాలాసార్లు అడుగుతుంటారు. ఐ కీప్ ఈ డేట్ బెటర్, మనం ఎప్పుడైనా ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేస్తే అప్పుడు వస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు చేయొచ్చు కదా అని చాలామంది అంటుంటారు. ఐ జెన్యున్లీ ఫీల్ మూవీ సెలెక్ట్స్ ఇట్స్ ఓన్ రిలీజ్ డేట్ ఆల్సో.
లైక్ ఇట్ సెలెక్టెడ్ యాక్టర్స్ ఎక్కడెక్కడో ఏమైనా సరే అది అది రిలీజ్ అవ్వాల్సిన రోజుకి వచ్చి రిలీజ్ అవుతుంది. దీంట్లో ఎస్జే సూర్య గారిది విలన్ రోల్ అన్న హీరోకి విన్నాను. సో హీరోకి గట్టి పోటీ ఇచ్చే క్యారెక్టర్ అంటారా విలన్? విలనే స్ట్రాంగ్ అండి, విలనే స్ట్రాంగ్ ఈ విలన్ మూవీలో. ఎక్స్ట్రా స్ట్రాంగ్. ఓకే. విలనే ఒక రకంగా ఏమంటారు, అండ్ మనకి మన చిన్నప్పుడు మనం చాలా యాక్షన్ ఫిల్మ్స్ కమర్షియల్ ఫిల్మ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది విలన్ చాలా స్ట్రాంగ్ ఉంటేనే సినిమాలో డ్రామా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ సరిపోదా జస్టిఫై అవుతుంది అవుతుంది, అప్పుడే మీరు ఒకటి ఫీల్ అవుతారు, అప్పుడే మీరు గెలవాలనుకుంటారు, అప్పుడే మీకు హీరో రావాలన్న కోరిక స్టార్ట్ అవుతుంది. సో విలన్ స్ట్రాంగ్ ఉండటం చాలా ఇంపార్టెంట్. అండ్ సరిపోదా శనివారం యూ విల్ సీ ద స్ట్రాంగెస్ట్ విలన్ ఆఫ్ ది ఇయర్. మీకు స్టోరీయే మిమ్మల్ని వెతుక్కుంటూ అందరినీ వెతుక్కుంటూ వచ్చింది, హీరో హీరోయిన్ అని చెప్తున్నారు కదా విలన్ని అని పాత్రలని. సో మీ దగ్గరికి రాగానే వెంటనే ఓకే చెప్పేసి నచ్చిన లైన్ ఏంటి అంటారు ప్రియాంక గారు? నచ్చిన లైన్ స్టోరీ విన్నప్పుడు స్టోరీ విన్నప్పుడు ఎలాగో చెప్పించాలని ఏదో ఒకటి. సేమ్ థింగ్ ఐ థింక్ మీరు కాన్సెప్ట్ చూసారు, ట్రైలర్ లో ఉన్న కాన్సెప్ట్ అండ్ ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంది దీంట్లో, అది కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్. సినిమాలో యాక్షన్ ఫిల్మ్స్లో ఏమవుతుందంటే యాక్షన్ రిలేటెడ్ సీన్స్ ఉంటాయి, ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఇక్కడ ఈ రెండు ఇంటర్ట్వైన్డ్ అవును వెరీ నైస్లీ. యా రెండు అది ఇది లెస్ ఇంపార్టెంట్, అది చాలా అలా లేదు. అంటే ఇప్పుడు విలన్ తో ఒక సీన్ వచ్చింది కాబట్టి హీరోయిన్ తో ఒక సీన్ అలా కాదు, విలన్ తో ఉన్న సీనే హీరోయిన్ తో కూడా. మీరు చెప్పినట్టు చెప్పారు కానీ నాకే ఆశ్చర్యం వేసినట్టు చెప్పారనమాట. ప్రతి సినిమాలో ఉండే విధంగానే ఉంటది కానీ ఇక్కడ డిఫరెంట్ ఉంటది అన్నట్టు కాదు. ఇప్పుడు ప్రతి సినిమాలో ఏమవుతుంది, విలన్ తో ఒక వార్నింగ్ అవుతుంది, లేదంటే ఒక యాక్షన్ సీన్ అవుతుంది, తర్వాత హీరోయిన్ వస్తే హీరోయిన్ తో ఒక పార్ట్ అవుతుంది, హీరోయిన్ తో వేరే సీన్స్ అవుతాయి కదా. ఇలా ఇదే సీన్ లో విలన్ హీరోయిన్ కలిసే ఉంటారు. మొత్తానికి నాకు విలన్ తోనే తను ఉంటుంది. ఐ అండర్స్టాండ్. సో మీరు చూడండి, అదే మీ క్యూరియాసిటీ పెంచారు మమ్మల్ని. చూస్తారు ఇంకెన్ని రోజులు దగ్గరకు వచ్చేస్తుంది. అదే అదే ఎస్, ఇది పాన్ ఇండియా మూవీ. సో మీరు కానీ ఒక హీరోకి యాక్చువల్లీ ఇప్పుడు సినిమా ఇట్స్ జస్ట్ సినిమా, ఇండియన్ సినిమా. అది పాన్ ఇండియా కాదా అన్నది ఇంకా మీరు రిలీజ్ తర్వాత ఆడియన్స్ క్రియేట్ చేయాలి. కానీ ఇది ఇక జస్ట్ మంచి కంటెంట్ ఇట్స్ తెలుగు ఫిల్మ్. తెలుగు సరిపోదా శనివారం తెలుగు ఒరిజినల్ ఫిల్మ్ అండి. అన్ని 5 లాంగ్వేజెస్ లోకి డబ్ చేసి దానికి ఆడియన్స్కి అవైలబుల్గా రిలీజ్ చేస్తున్నాం. సో రేపు వాళ్ళంతా దానికి బ్రహ్మరథం పట్టి దాన్ని ఏ లెవెల్కి తీసుకెళ్తారన్నది ఆడియన్స్ చేతిలో వదిలేశారు. అంతే. ఎస్, ఒక మూవీలో ఒక హీరో 2-3 మూవీస్ హిట్ అవ్వడంలోనే పాన్ ఇండియా వైపు మొగ్గు చూపుతున్నారు. మీరు ఎందుకు లేట్ చేసినట్లు? అసలు మగ్గు చూపడం అలా ఏం లేదండి. మీరు అదంతా ఇట్స్ ఆల్ మీడియా బాహుబలి తర్వాత అసలు ఆ సెనోరియానే మారిపోయింది కదా. అది నమ్మండి, మీడియా క్రియేటెడ్. అది బాహుబలి అనేది మోస్ట్ హైప్డ్ ఫిల్మ్. అది దేశం అంతా బ్రహ్మాండంగా అడిగిన ఒక సినిమా. దాని తర్వాత ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి సెటప్లోనూ పాన్ ఇండియా అని దానికి తెలియకుండా దానికి ఒక షేప్ ఇచ్చింది మీడియానే. అంటే యాక్చువల్లీ అందరం సినిమాలు చేస్తున్నాం, ఆ సినిమాలు కొన్ని సినిమాలు ఒక స్టేట్లో పాడితే, కొన్ని సినిమాలు 2-3 స్టేట్లో పాడితే, కొన్ని సినిమాలు దేశం అంతా బాగా ఆడతాయి అంతే. ఇందులో ఈ వర్డ్ని కాయిన్ చేసి దాన్ని అంత పాపులర్ చేసింది మీడియానే. అంతేనా? సరిపోదా శనివారం అసలు ఆ టైటిల్ సరిగ్గా అర్థం కాక నాకు గూగుల్లో వెతికితే, సోషల్ మీడియాలో వెతికితే దీనికి రకరకాల స్టోరీస్ వినపడుతున్నాయి. ఒకటేమో మీరు శనివారం హీరోకి ఎక్కడ లేని పవర్స్ వస్తాయని ఒక దాంట్లో విన్నాను. దాంట్లోనేమో కోపం ఉంటుంది, ఆ కోపం ఇన్ని రోజులు ఆపు అమ్మ చెప్తుంది, అమ్మ క్యారెక్టర్ ఇన్ని రోజులు ఆపు, ఓన్లీ శనివారమే మీరు ఆ కోపాన్ని బయటికి తీసుకురావాలి అని ఉంది. అందుకని దీనికి సరిపోదా శనివారం అని పెట్టారు అని ఉంది. నిజమైనా దీంట్లో ఏమైనా ఒక లైన్ అన్నా కరెక్టేనంటారా? కరెక్ట్. రెండోది కరెక్ట్. ఫస్ట్ పవర్స్ అలాంటివి ఏం లేవు. జస్ట్ వాడి కోపం ఆ శనివారం మాత్రమే చూపించగలడు. దానికి రీజన్ ఏంటి, లాజిక్ ఏంటి అన్నది చాలా మీరు ఇంట్రెస్టింగ్గా సినిమాతో ఫ్లోలో చూస్తే బాగుంటుంది. రైట్. మీరు ఫ్యూచర్ లైన్ కూడా చాలా క్రేజీ ప్రాజెక్ట్స్తో క్రేజీ ప్రాజెక్ట్స్తో రాబోతున్నారు విన్నాము. సినిమా చూసుకుంటే హిట్ 3 ఒకటి అవ్వచ్చు, సుజిత్తో సినిమా ఒకటి అవ్వచ్చు, తర్వాత దసరా డైరెక్టర్తో కూడా మీరు మూవీస్ చేస్తూ ఉన్నారు. వాటి గురించి చెప్పండి. నెక్స్ట్ అయ్యో టూ ఎర్లీ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్ అండి. బట్ మీరు చెప్పిన లైనప్ అంతా ఈజ్ ద ఇమీడియట్ లైనప్. ఎస్, మీరు కూడా పవన్ కళ్యాణ్ గారితో నెక్స్ట్ మూవీ ఉందని విన్నాను. అవును, ఓజీ చేస్తున్నాను. ఆల్రెడీ జరుగుతుందా? అవును, ఆల్మోస్ట్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఒక 10-15 డేస్ ఉంది అంతే. సార్ డేట్ ఇస్తే మళ్ళీ రెజ్యూమ్ చేయాలి. రైట్. మూవీ గురించి ఫైనల్గా ఏం చెప్తారు సార్?
సరిపోదా శనివారం గురించి ఫైనల్గానా నేను 1 వర్డ్ 29th రోజు ఆగస్ట్ 29th రోజు ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ సినిమా చూసి బయటకు వచ్చి సరిపోలేదు నాకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందని అనుకునే సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇదే కదా హై బడ్జెట్ మూవీ ఇప్పుడు వరకు మీ కెరీర్లో? బడ్జెట్ లెక్కలు అలా అసలు ఆ థాట్లో ఎప్పుడు చూడలేదండి. బట్ డెఫినెట్లీ అన్ ఎక్స్పెన్సివ్ నాట్ ఎలా దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం, మనకున్న ప్లాన్కి మనకున్న బిజినెస్ మూవీకి ఎంత కావాలో వీ హ్యావ్ స్పెండ్ దట్ మచ్ అంతే. అసలు మిమ్మల్ని నేను పర్సనల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బాగా తెలుస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే లో బడ్జెట్ మూవీస్ కానీ రిటర్న్స్ మాత్రం చాలా ఎక్కువగా వస్తాయి. స్టోరీ విషయంలో కానీ ప్రొడక్షన్ అంటే మూవీ యొక్క దాని గురించి చెప్తున్నాను. ఏ సినిమా ఏ కథకు కావాల్సినట్టు అలా ఖర్చు పెడతామండి. ఏది లో హై అలాంటి అసలు ఆ లాంగ్వేజ్లో కూడా వెళ్ళాం అసలు. వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్. ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ లాంటి పీరియడ్ ఫిల్మ్స్, లేదంటే దసరా లాంటి ఫిల్మ్స్, సరిపోదా శనివారం లాంటి ఫిల్మ్స్ నీడ్స్ అ లాట్ ఆఫ్ మనీ. బట్ అగైన్ ద ఫిల్మ్స్ ప్రాజెక్ట్ ఆల్సో విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ క్రేజ్. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తాం. ఇప్పుడు నేను నిజంగా ఆఫ్ బీట్ సినిమా ఏదైనా చేస్తున్నాను అనుకోండి, అంటే ఇట్ ఈస్ టూ రిస్కీ ఆఫ్ ఎన్ ఐడియా, దిస్ మైట్ నాట్ హ్యావ్ ఇలా ఇలా కమర్షియల్ స్పేస్లో ఉండకపోవచ్చు అనుకోండి, అప్పుడు తక్కువ స్పెండ్ చేస్తాం. ఎందుకంటే దాని రీచ్ తక్కువ ఉంటుందేమో, అప్పుడు అయినా సరే అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బెనిఫిట్ అవ్వాలని చెప్పి. ఇప్పుడు ఒక కంప్లీట్ కమర్షియల్ స్పేస్లో చేస్తున్నాం అనుకోండి, దానికి యూ హ్యావ్ యువర్ అన్లిమిటెడ్ రిసోర్సెస్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫిల్మ్. ఎస్, మీరు సత్యం థియేటర్లో సినిమాలు చూస్తూ పెరిగారని చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, నేను విన్నాను. సో ఒక మూవీ చూసేటప్పుడే ఇది హిట్టా ఫ్లాప్ అనేది ఒక అర్థం అవుతుంది. మీకు మూవీ చేసేటప్పుడే మీకు ఒక ఐడియా వస్తుందా ఈ మూవీ ఎలా ఆడుతుంది అని? యా డెఫినెట్గా. అంటే ఎలా ఆడుతుంది అని కాదు, ఇది ఇది అందరికి నచ్చుతుందా నచ్చదా అని. ఆడటం ఆడకపోవడం అనేది ఆబ్వియస్లీ బై ప్రోడక్ట్ అది. బట్ జనరల్గా అరే బాగా వస్తుంది బాగా రావట్లేదు, నేనే కదా ఫస్ట్ ప్రేక్షకుడిని, నేను ఇంకొకరి గురించి ఎందుకు ఆలోచించడం, నాకు నచ్చుతుందా, ఐఎమ్ లైకింగ్ ద ప్రాసెస్, ఈజ్ ఇట్ ఆల్ షేపింగ్ అవుట్ అని డెఫినెట్గా ఒక క్లారిటీ వస్తుంది. రైట్, మీరేం చెప్తారు ఫైనల్గా మూవీ గురించి? సో 29th రిలీజ్ అవబోతుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది. ఇట్ విల్ నాట్ బి లైక్ అ టిపికల్ ఒక కమర్షియల్ ఫిలిం, ఒక స్టోరీ డ్రివెన్, ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్లాట్. మీరందరూ 29th రోజు థియేటర్లో వెళ్ళి చూడండి అండ్ యూ విల్ డెఫినెట్లీ లవ్ ద ఫిల్మ్. మేము కూడా 29th ఆగస్ట్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అండి, మీ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది సరిపోదా శనివారం మూవీ టీంతో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.